వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ కార్మిక్స్ని ఇమేజ్ చేసిన లవ్ స్పెల్స్ అనేవి రివర్స్ అయిపోయి వాళ్ళ పరిస్థితి రాక్ బాటమ్ అయిపోయిందంట. ఎవరు వాళ్ళు, ఎందుకు చేశారు, దానివల్ల ఫలితం ఏం ఆశించి చేశారు, ఏం జరిగింది, ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీరు ఖచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏంజెల్స్ చెప్పారు. ఆ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో మన కలెక్టివ్ మీద లవ్ స్పేస్ చేస్తే రివర్స్ అయిపోయినాయంట. చాలా వేగంగా, అంటే చాలా వేగంగా అనుకొని చేశారంట, బట్ అది వేగంగా జరగలేదు. కార్మిక్ అండి, సపరేషన్లో ఉన్నవారు, ఎక్స్ లవర్ మోస్ట్లీ వాళ్ళకి మీ లైఫ్లోకి రావడానికి అవకాశం లేదు. వర్క్ ఆన్ చేశారంట. మీరు చేస్తున్న పని తలకిందలు అయిపోవాలని చెప్పి వాళ్ళు మీ మీద రూట్ మార్చడం కోసం, ఆ పనిని ఆపడం కోసం లవ్ స్పెల్స్ చేశారంట. ఏ రకంగా కూడా మీ పనిని ఆపలేరు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. ఏంజెల్ ప్లీజ్ చెప్పండి, లవ్ స్పెల్స్ అంటే ఏంటి? పార్ట్నర్ రాకుండా తనే పార్ట్నర్గా రావాలని, తను తిరిగి రికన్సోలేషన్ అవ్వాలని, తను మళ్ళీ మీతో ఉండాలని, ఎమోషనల్ గేమ్స్ ఆడాలని అనుకున్నారు, కానీ మిస్ అయింది. ఇంకా చెప్పండి ఏంజెల్స్. ఓకే, లవ్ స్పెల్స్ చేసి అవకాశంగా తీసుకొని ఇప్పుడు మీరు ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. మీకు బయటకు వెళ్ళాలనిపిస్తే వెళ్తున్నారు, మీ పనులు మీరు చూసుకుంటున్నారు. మీ వెనక తోకుంది అనుకోండి, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది అదే అస్తమాను వినుకుంటే ఉంటారు కదా. సో ఆ విధంగా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అవకాశాన్ని క్రియేట్ చేసుకొని మిమ్మల్ని తప్పించేద్దాం అనుకున్నారంట, ఎవరికి డౌట్ రాకుండా. కానీ కుదరలేదు, మిస్ అయింది. అది రివర్స్ అయిందంట. మిస్ అవ్వడంతో పాటు రివర్స్ కూడా అయిందంట. ఏంజెల్స్ చెప్పండి, ఇప్పుడు మీ టైం రన్ అవుతుందండి. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు, అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. ఎస్, క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. లేని అవకాశాన్ని వాళ్ళే క్రియేట్ చేసేద్దాం మీ లైఫ్లోకి అనుకున్నారంట. బట్ ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధపెట్టే ఏ సిచ్యువేషన్ని కూడా వాళ్ళు క్రియేట్ చేయలేరు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. ఇదండి మీ స్థానం. ఈ విధంగా ఉన్నారు మీరు, ఓకేనా? మీకంటూ ఒక వాల్యూ, మీకంటూ ఒక విలువ, మీ పేరుకున్న గుర్తింపు అది రోజు రోజుకి పెరిగేదే తప్ప తరిగేది కాదు, ఓకేనా? సో మీరు మీ గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవడం చూసి వాళ్ళు ఉక్రోషంతో చేసే ఏ పనులు అయితే ఉన్నాయో ఏ కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేవు, ఓకేనా? సో మీరు వెళ్తుంటే మీ దారిలో ఇంకో 5 మీకు సహాయం చేస్తున్నారు. ఆ విధంగా ఉన్నారు. మీరు మాట్లాడే మాట కావచ్చు, అవును కరెక్ట్గానే చెప్తున్నారు కదా, అవును ఇది నిజమే కదా, అవును ఇది కరెక్టే కదా అని మీరు మాట్లాడుతున్న మాటకి కూడా వాళ్ళు సమర్థించడం కాదు, ఏమంటారు, అంగీకరిస్తున్నారు, ఓకేనా? సో అంత క్లారిటీ ఉంది, మీ మాటకి అంత విలువ ఉంది అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. అది వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారంట. అందుకని చెప్పి మిమ్మల్ని తప్పించడానికి వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయిపోయి వాళ్ళు కింద పడ్డారండి. ఎస్, మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుని వాళ్ళు కింద పడ్డారు. ఒక మేల్ పర్సన్ అండి, ఎలాగన్నా సరే మిమ్మల్ని బాధ పెడదాం అనుకున్నారంట. యంగ్ పర్సనే, 30 ఉంటుందండి. సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చూడలేక మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంట. డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట, మీకు గుడ్ న్యూస్ వస్తుంది, ఒక ఆఫర్, ఎమోషనల్ ఆఫర్ వస్తుంది. అది పార్ట్నర్ నుంచి అయి ఉండొచ్చు, మ్యారేజ్ అయి ఉండొచ్చు. సో ఒక ఎమోషనల్ ఆఫర్ వస్తుంది, అది లేకుండా చేయాలి అని చెప్పి, బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి అనుకున్నారంట. అందుకని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట, మీకు ఒంట్లో బాగోకుండా చేయమని చెప్పి. ఏం జరుగుతుంది ఏంజెల్? ఎస్, ఒక లేడీకి ఇచ్చారంటండి, మ్యారేజ్కి సంబంధించి ఎటు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంచమని, మిమ్మల్ని వెన్నుపోటు వేయమని చెప్పారంట. మీ వెనుక నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఏడిపించమని చెప్పారంట. మీకు భవిష్యత్తులో పార్ట్నర్ లేకుండా చేయాలి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళ పాత్ర కూడా ఉంది.
మీకు రాకూడదు, పార్ట్నర్ రాకూడదు, మ్యారేజ్ కాకూడదు, ఉన్న పార్ట్నర్ కూడా ఉండకుండా చేయాలి అని చెప్పి 4 చేతులతో మీరు సంపాదించేస్తున్నారు, నిలబడిపోయారు, మీకు అందరూ కూడా గౌరవం ఇస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారని చెప్పి చేశారంట. ఏం జరిగింది ఏంజెల్? మీకు డబ్బులు రాకూడదని చెప్పి అనుకున్నారంట, మీ గౌరవం పెరిగిందే తప్ప తరగలేదండి. ఎస్, ఎవరైతే గొడవ పెట్టుకోమని చెప్పారో వాళ్ళు బోర్లా పడ్డారు. వాళ్ళు ఇప్పుడు గొడవ పడుతున్నారు వేరే వాళ్ళతో, స్ట్రాంగ్గా బొరలు పడ్డారు. మీతో గొడవ పెట్టుకోమని చెప్పినందుకు అది రివర్స్ అయిపోయి వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారంట. డబ్బులు ఇచ్చి మరీ గొడవ పెట్టుకుంటున్నారంట. డబ్బులు ఇచ్చిన వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు, మీ విషయంలో ఎవరైతే కుట్రలు చేశారో వాళ్ళు ఇప్పుడు గొడవలు ఆడుకుంటున్నారండి. వాళ్ళు చేసిన వాళ్ళకి రివర్స్ అయిపోయింది, 100% రివర్స్ అయిపోయింది. రిటర్న్ టు సెండర్ అంటారు కదా, అది వాళ్ళకి రివర్స్ అయిపోయింది అనమాట. ఆ విధంగా అలా అనుకుని జరగలేదండి, దారి లేదు అసలు. మీ ఇంట్లో ఒక మేల్ పర్సన్ని తలకిందులుగా చేసేయాలి వాళ్ళ పరిస్థితిని అని టైం కోసం చూస్తున్నారంట. యంగ్ పర్సన్ని డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని ఎటు కాకుండా చేసేద్దామని అనుకుంటున్నారంట. డబ్బుల కోసం వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదండి, క్లియర్గా అసలు మొదలే లేదు, ఆపడానికి మొదలే లేదు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. వాళ్ళు అనుకుంది జరగదు, మీ సెలబ్రేషన్ వాళ్ళు ఆపలేరు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ క్రియేషన్ కుదరలేదండి. బ్లేమ్ చేద్దాం అనుకున్నందుకు మిమ్మల్ని మీ ఏంజెల్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. ఎస్, డబ్బులు పోగొట్టుకున్నారండి. మీకు వెన్నుపోటు వేద్దామని వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, అది వాళ్ళకి పనిష్మెంట్. వాళ్ళ క్రియేషన్ అనేది రివర్స్ అయిపోయింది, అది వాళ్ళ కర్మ. ఎస్, మీరు అనుకుంటేది కరెక్టే. ప్రజెంట్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు. అవకాశంగా తీసుకొని ఒంటి కాళ్ళ మీద మీకు జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వాళ్ళు అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. మీరు అనుకున్న పనిలో ఖచ్చితంగా నిలబడతారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. ఏంజెల్ మున్గాడి విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో జస్టిస్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. మీరు కొంచెం టైం ఇవ్వండి, టైం తీసుకోవడం కంటే కూడా టైం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారండి. మీకు మీ ఫ్యామిలీకి సెల్ఫ్ కేర్కి టైం ఇవ్వండి. అండ్ మీ కంట్రోల్ లేనిది ఏదైనా సరే డివైన్కి అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారు అని చెప్తున్నారు. అండ్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో దాన్ని మాత్రం స్ట్రాంగ్గా నిర్ణయించుకొని ఒంటి కాళ్ళ మీద నిలబడి ముందుకు వెళ్ళిపోండి, ఓకేనా? ఆ పనిని మాత్రం ఆపద్దు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. ఈ వీడియో సైన్గా తీసుకోండి. నెగిటివ్ మనుషుల గురించి, నెగిటివ్ పరిస్థితుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు. తెలుసుకోండి అలాంటి వాళ్ళని, మీకు అర్థమైపోయింది కాబట్టి పక్కకు వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అదే వైబ్రేషన్లో ఉంచడం కోసం తిరిగి అది మాట్లాడడమో లేదా అదే పనులు రిపీటెడ్గా చేయడమో చేస్తున్నారంటే అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు, ఓకేనా? మీరు వెళ్తున్న దారిలో వాళ్ళు బురద వేయాలని చూస్తున్నారంట, వారికి అవకాశం ఇవ్వద్దు. మీరు ఆలోచించుకోండి, మీకు ఏది అవసరం, ఏం చెయ్యాలి, దేని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి, దేని మీద టైం పెట్టాలి అనేది ఆలోచించుకోండి. మీకు ఏది ముఖ్యం ఏది కాదు అని నిర్ణయించుకోండి, మిగతాది పక్కకు వదిలేయండి, ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.